అందరికీ నమస్కారము. సోషల్ మీడియాలో తర్వాత వార్తాపత్రికలో ఒకటే చూస్తున్నాను, తిరుపతి లడ్డు గురించి. ఈ తిరుపతి లడ్డు దాదాపు కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి చేసేవారు. అందులో వాడే పదార్థాలు కూడా ఏమేమి ఆ రోజుల్లో కలిపేవాళ్ళు తెలిసింది. గత 5 సంవత్సరాలుగా తిరుమల లడ్డు అనేది తగ్గిపోతుంది అన్నారు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, తిన్నారు. ఏమో అంటారు చూడండి, 100%లో 20% కలిపినా 80% కవర్ చేస్తుందని. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో. నేను చెప్పవలసిన విషయం ఒకటే, ఏంటిదంటే వరల్డ్ రిచెస్ట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. తిరుమలకున్న ఆ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. కాకపోతే ఆ దేవుడి పేరు మీద వచ్చే డబ్బులు, భక్తుల నమ్మకంతో ఇచ్చే డొనేషన్స్, వాటితో ఏదో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు వాటికన్ చర్చ్ ఉంది. వాటికన్ చర్చిలో వెళ్ళాను నేను అక్కడికి 2022. అక్కడ ఇటువంటి ఫ్రాడ్ చేస్తే అక్కడ ఊరుకుంటాడా? అక్కడ రూల్స్ వేరే. అయితే భారతదేశంలో ఇది మరీ అన్యాయము. ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీసు గుజరాత్ చేసే వరకు దాంట్లో వెజిటబుల్స్ ఆయిల్స్, తర్వాత సాచురేటెడ్, హైడ్రోడేటెడ్ ఏదో ఆయిల్స్, ఇవన్నీ తేలాయట. ఈ విషయాన్ని సైంటిఫిక్గా కూడా ఫుడ్ టెక్నాలజీస్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఈ వెజిటబుల్ ఆయిల్స్ కొన్ని మంచివి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్ చేస్తాయి. ఇప్పుడు మనకు ఒక మంచి ఆదాయాన్ని పెట్టుకొని ఆస్తులు, డొనేషన్లు సంపాదించుకున్నప్పుడు ఆ యొక్క రెప్యుటేషన్ని కాపాడుకోవాలి. కానీ ఆ రెప్యుటేషన్ పెట్టుకొని మరీ తిరుపతి లడ్డూకు పేటెంట్ రైట్ ఉంది. తర్వాత పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారట. టీటీడీకి పేటెంట్ రైట్ ఉందట. ఇన్ని పెట్టుకోని తర్వాత కూడా అందులో ఫ్రాడులెన్స్, అంటే ఇన్ఎక్స్పెన్సివ్ వెజిటబుల్స్ ఆయిల్ కలుపుతారా అంటే, ఇప్పుడు మామూలుగా ఆవు నెయ్యి బదులు కొంతమంది పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కూడా కలిపారు అంటారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. కానీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు చెప్పింది ఫైనల్గా ఏంటంటే వెజిటబుల్ ఆయిల్, సాచురేటెడ్, హైడ్రోడేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలిపారని. ఇప్పుడు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయొచ్చు కదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమల టెంపుల్లో కొన్ని కోట్ల ఆదాయం ఉంది. తర్వాత విదేశాల నుంచి, దేశాల నుంచి వచ్చిన వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు, బంగారం ఇస్తారు. ఆ స్వామివారి డబ్బు వల్ల కాలేజెస్ నడుస్తున్నాయి, యూనివర్సిటీస్ నడుస్తున్నాయి, హాస్పిటల్స్ నడుస్తున్నాయి. అంత ఇది లేకుండా కేర్లెస్గా దాంట్లో ఇన్ఎక్స్పెన్సివ్ వెజిటబుల్ ఆయిల్స్, సాచురేటెడ్, హైడ్రోడేటెడ్ వెజిటబుల్స్ ఆయిల్ కలిపి ప్రజలకు ఒక్కసారి నమ్మకం పోతే తిరుమల లడ్డు అంటే తినాలంటే భయపడతారు. ఇప్పుడు అందరు అడుగుతున్నారు, ఒక్కొక్క లడ్డు తీసుకుపోయి ఒక్కొక్క ల్యాబ్లో టెస్టింగ్ చేస్తే తిరుమల యొక్క ప్రాముఖ్యత ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకకు పొగలు చేయాయి, తర్వాత దేశమంతా ఈ విధంగా జరిగితే
తిరుమలకి ఎవరు వస్తారు? అంత పెద్ద ఆర్భాటంగా బ్రహ్మోత్సవాలు అవి చేస్తున్నది రోజులు భక్తులు వచ్చారు, ఇప్పటికీ వస్తున్నారు. కానీ ఇది మహాపాపం. ఇది తిరుమల లడ్డులో ఇన్ఎక్స్పెన్సివ్ వెజిటబుల్స్ ఆయిల్ నెయ్యిలో కలపడం చాలా మహాపాపం. ఇప్పుడు మనం ఒక చెట్టు ఉంది, చెట్టు పేరు చెప్పుకొని బతుకుతున్నాము. ఆ చెట్టును కాపాడుకోవాలి. అదే ఇప్పుడు మక్కాలో ఇటువంటి మక్కాలో కానీ వాటికన్ చర్చిలో కానీ ఇలా చేస్తే ఊరుకుంటారా? చెప్పండి. ఇది హిందువుల ఆలయం, టీటీడీ ఆలయం అనేసి ఎలా డబ్బులు వస్తున్నాయని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటా అంటే, ఇక్కడ ఉంటే పాపులేషన్ 80% హిందువులు, అక్కడికి వచ్చే భక్తులు కూడా హిందువులు. దేశమైన కానీ విదేశమైనా కానీ బంగారము, డబ్బులు, డాలర్లు, దీనార్లు ఎన్ని రకాలు ఇస్తే కాపాడకుండా లడ్డూలో ఒకడేమో 10 కొవ్వు అంటున్నాడు, ఒకడేమో గొడ్డు కొవ్వు అంటున్నాడు, ఇంకో ఫుడ్ టెక్నాలజీస్ ఏమేమంటున్నారు, వెజిటబుల్ ఆయిల్ మరి తప్పించేదానికో ఏమో. ఇది ఒరిజినల్గా ఇంటర్నేషనల్ యాప్కు పోతే అసలు ఒరిజినల్గా ఏముంది అనేది తెలుస్తుంది. ఆ విషయం వదిలేయండి. దీనివల్ల ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? 5 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుందట. ఇటువంటివి దేవుడి పేరు చెప్పుకొని ఒక చెట్టు కింద ఉండి, చెట్టు పేరు దేవాలయం పేరు చెప్పుకొని డబ్బు సంపాదించుకుంటూ ఫ్రాడ్ చేస్తే తప్పు. జై హింద్, జై భారత్. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వము మారి ఆ లడ్డు యొక్క విశిష్టత తెలుసుకొని వాటి యొక్క స్టాండర్డ్ని మెయింటైన్ చేయాలని హిందువులు అందరూ కోరుకుంటారు. జై హింద్, జై భారత్.